హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈ రోజు వీడియోలో తోటకూర ఫ్రై చూపించబోతున్నాను. తోటకూర అనగానే మనం ఎక్కువగా తినేది పచ్చ తోటకూర. ఇలాంటి ఎర్ర రంగులో కూడా తోటకూర ఉంటుంది. సాధారణంగా మనం తినే పచ్చ తోటకూరలో కన్నా ఇలాంటి ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీడియం సైజులో 4-5 కట్టలు తీసుకున్నాను ఎర్ర తోటకూర. ఆకుల్ని లేత కాడలతో సహా తీసుకొని ముదురు కాడలు పక్కకు తీసేసుకోండి. ఇలా తీసుకున్న ఆకుల్ని 1-3 సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు కట్ చేసుకోవాలి. కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఈ ఆకుని చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల అలా నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత 1½ స్పూన్ తాలింపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆకుకూరలు ఫ్రై చేసుకునేటప్పుడు తాలింపు సరుకులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు గింజలు మాడిపోకుండా మీడియం మంట పైన దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు చిన్నగా తుంచుకొని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఉల్లిపాయలు ఇందులో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకు మొత్తాన్ని వేసుకోవాలి. ఆకుకూర అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీకు వీలైతే కలుపుకోండి. లేదా 1 నిమిషం మూత పెట్టి ఉడికిస్తే గనక ఆకంతా దగ్గరగా అయ్యి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంట పైన తోటకూరలో నుంచి వచ్చిన నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. తోటకూరలో నుంచి ఊరిన నీళ్ళతోటే తోటకూర ఉడికిపోతుంది. ఆ నీళ్లు బాగా ఇంకిపోయేంత వరకు అంటే ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఆకు ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం వేసిన తర్వాత అంతా కలిసిలాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. కారం వేసాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇంకా తోటకూర ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.